स्वामिनः युक्तगताभिचित्तं सर्वेषां भक्तिजनानां च व्याधि चोर भय दुर्भिक्ष अनावृष्टादुर्भिक्ष अनुपस्थितालक्ष्मी श्री गोविंदरावतम स्वामिनः विग्रहद्वयानां जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। नमो नमो भगवते जायमानां केशामेत्ते आयं देवेभ्यो वेदाध्यायन् वदित्रम् కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగినది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ ఉన్నారు. అదేవిధంగా 50 మంది భక్తులందరూ కూడా లోక కళ్యాణార్థం కోసం కాలనీవాసుల చేత ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ అంగరంగ వైభవోపేతంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంగళం మహతు శ్రీ శ్రీ శ్రీ. కూడా మేము మూడో వార్షికోత్సవం సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తున్నాము. దానికి గాను ప్రజల నుంచి కూడా విశేషమైన దీనికి ఉండే మహత్యం వల్ల అందరూ కూడా ఆకర్షితులై బాగా దీన్ని గుడికి చాలా మహిమ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు అనేక విధాలుగా వస్తున్నారు. మేము కూడా మా కీలక చైర్మన్ గారి నాయకత్వంలో బాగా ఈ గుడిని బాగా చక్కగా మెయింటైన్ చేసే వరకు కాపాడుకుంటూ వస్తున్నాము. ఇదే రకంగా ఇంకా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాలనీ పెద్దలు ఇంకా మధుసూరరావు గారు, చలపతిరావు గారు వాళ్ళు కూడా చేస్తున్నారు. గుడి వరకు చైర్మన్గా తిలక్ గారు కూడా అశేషంగా కృషి చేశారు రావడానికి. కాబట్టి ఇంకా దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా కాలనీ వాళ్ళందరికీ మంచిగా జరుగుతుందని, అలాగే మిగిలిన భక్తులందరూ కూడా దేవుణ్ణి చూసి తరించుకుంటారని మేము ఆశిస్తున్నాం. బ్రహ్మణే నమః. వైదేహీ సహితం సురుద్రమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాజేది తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాం తం భరతాభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ రోజున మన ఎలక్ట్రిసిటీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి ధ్యాన మందిరంలో శ్రీరామనవమి పర్వదినముగా సందర్భముగా లోక కళ్యాణార్థం స్వామివారి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ ఉన్నారు. అదేవిధంగా 50 మంది భక్తులందరికీ కూడా లోక కళ్యాణార్థం కోసం కాలనీవాసుల చేత ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ అంగరంగ వైభవోపేతంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి. మంగళం మహతు శ్రీ శ్రీ శ్రీ. రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పుడు కూడా మేము శ్రీరామనవమి మూడో వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు ఈ సీతారామ కళ్యాణాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తున్నాము. దానికి గాను ప్రజల నుంచి కూడా విశేషమైన దీనికి ఉండే మహత్యం వల్ల అందరూ కూడా ఆకర్షితులై బాగా ఈ గుడికి చాలా మహిమ ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళు అనేక విధాలుగా వస్తున్నారు. మేము కూడా మా తిలక్ చైర్మన్ గారి నాయకత్వంలో బాగా ఈ గుడిని బాగా చక్కగా మెయింటైన్ చేసి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాము. ఇదే రకంగా ఇంకా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాలనీ పెద్దలు ఇంకా మధుసూరరావు గారు, చలపతిరావు గారు వాళ్ళు కూడా చేస్తున్నారు. గుడి వరకు చైర్మన్గా తిలక్ గారు కూడా అశేషంగా కృషి చేశారు రావడానికి. కాబట్టి ఇంకా దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా కాలనీ వాళ్ళందరికీ మంచిగా జరుగుద్దని, అలాగే మిగిలిన భక్తులందరికీ కూడా దేవుణ్ణి చూసి తరించుకుంటారని మేము ఆశిస్తున్నాం. కూర్చోండి. నమస్కారం అండి. నా పేరు మధుకూరు వెంకట సుబ్బారావు. మనకి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కట్టి ఇది 3వ సంవత్సరం అండి. 2009 నుంచి మనం ఇక్కడ రాముల వారి కళ్యాణం చేస్తాం ఆనవాయితీగా ఉంది. పడమటి ఎల్సిటీ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం రాముల వారి కళ్యాణం అనేది దివ్యంగా జరుగుతూ ఉంది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి కట్టి ఇది 3వ సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సరం కూడా
దాదాపు భక్తులకి ఒక 4,000 మంది పైచిలకు అన్న సమారాధన పెట్టుకున్నాం. అందరూ గౌరవ సభ్యులందరూ కూడా ఈ చందాలు వేసుకుని రాముల వారి కళ్యాణం దివ్యంగా జరుపుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే ముందు ముందు ఇంతకంటే ఘనంగా చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. జై హింద్. ఇప్పుడు కాలనీలో అన్న సమారాధన మాకు బాగా దివ్యంగా చేయటం, ఎప్పుడు కూడా అన్న సమారాధన బాగా పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం ఒక 4,000 మంది అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. మేము అయినా కూడా ఈ విషయంలో ఖర్చు వెనకాడకుండా అన్న సమారాధన దివ్యంగా జరగాలి. రాముల వారి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటూ 50 మంది భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని అన్న సమారాధన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం స్వామివారిని ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్.